హలో మై డియర్ కాంపిటీటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ అరిథమెటిక్ 3.0 గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ తర్వాత ప్యూర్ మ్యాథ్స్ గురించి లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ తర్వాత రీజనింగ్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏ టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుందంటే మన అరిథమెటిక్ 3.0లో రేషియో ప్రపోర్షన్ కు తర్వాత యావరేజ్ తర్వాత ఏజెస్ నెక్స్ట్ తర్వాత పార్ట్నర్షిప్ అనుకున్నాం, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఏవైతే కామన్ గా మనం జనరల్ మెథడ్ యూజ్ చేస్తామో క్రాస్ మల్టిప్లికేషన్ అనేది ఇప్పుడు దాన్ని డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే చెప్పిన కదా, ఇంతకుముందు చెప్పిన ప్రతి చాప్టర్ లో కూడా ఈ క్రాస్ మల్టిప్లికేషన్ లేదా క్రాస్ ప్రొడక్ట్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే యాక్చువల్లీ మనం 9th 10th క్లాస్లోనే నేర్చుకున్నాం కదా, ఏడి మైనస్ బీసీ అనుకున్నాం కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా మనం అలాగే నేర్చుకుంటాం. ఫస్ట్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ నేర్చుకునే ముందు మనం ఫస్ట్ బేసిక్ నేర్చుకుంటాం. బేసిక్ నేర్చుకున్న తర్వాత ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం అంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది రేషియో ప్రపోర్షన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఏజెస్ రావచ్చు, యావరేజ్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత పార్ట్నర్షిప్ వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే two numbers are in the ratio 3:5. If 13 is subtracted from each, then the new numbers are in the ratio 10:21. If 5 is added to each of the original numbers, then the ratio becomes అన్నాడు. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? 3:5. ఒకవేళ ప్రతి సంఖ్య నుండి 13 తీసివేసినట్లయితే ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి 10:21 అవుతుంది. ఒకవేళ అసలు సంఖ్యలకు 5 కలిపినట్లయితే వాటి మధ్య నిష్పత్తి అన్నాడు. ఫస్ట్ ఏం చేయన్నాడు? నంబర్ అనేది సబ్స్ట్రాక్ట్ చేయమన్నాడు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఒరిజినల్ నెంబర్ కి ఎంత యాడ్ చేయమన్నాడు? 5 యాడ్ చేసి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వెరీ ఈజీయే కదా, సింపుల్ గా చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తామంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసే కంటే ముందు ఎక్స్ మోడల్ అనేది ట్రై చేస్తాం. ఓకేనా, ఆ ఎక్స్ మోడల్ చేసిన తర్వాతనే ఆ లాజిక్ లేదా షార్ట్ కట్ అనేది అప్లై చేద్దాం. ఫస్ట్ చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చిండు? 3x 5x అన్నాడు. కాబట్టి ఇది ఫస్ట్ మెథడ్ 1 అని రాసినాం. ఇది 3x నెక్స్ట్ 5x అని రాయడం జరిగింది. ఇందులోకి వెళ్ళి ఎంత డిక్రీజ్ ఏంటిది మైనస్ చేస్తుండు? -13 కాబట్టి అదే రాస్తున్నాం. -13 అని రాస్తే 3x -13 నెక్స్ట్ తర్వాత 5x -13 ఈక్వల్ టు 10:21 అయింది. 10:21 అనేది ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ రాస్తున్నాం. అంత్యంలో లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం. మనం రేషియో ప్రపోర్షన్ లో స్టార్టింగ్ లో బేసిక్ నేర్చుకున్నాం కదా, ఏడి ఇక్కడ A:B తర్వాత దెన్ C:D అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని రాస్తున్నాం, లేదా ఏడి మైనస్ బీసీ అని రాస్తున్నాం. అవునా కదా? సేమ్ అలానే ఇప్పుడు చెక్ చేసినట్లయితే 10 × 5 అంటే 50x వచ్చింది. 10 × 3 అంటే -130 వచ్చింది. 10 5s 10 13s. నెక్స్ట్ తర్వాత 21 3s అంటే 63x రావడం జరిగింది. -13 1s 13 13 2s 26 ప్లస్ 1 ఎంత అంటే 27 వచ్చింది. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే 50లోకి వెళ్ళి 63 డిఫరెన్స్ ఎంత అంటే 13x వచ్చింది. ఈక్వల్ టు 273లోకి వెళ్ళి 130 తీసేస్తే 143 రావడం జరిగింది. 13తో క్యాన్సిల్ వేస్తే 13 1s 13 13 1s 13 అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? 11 అనేది రావడం జరిగింది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 11 వచ్చింది. మనకు ఒరిజినల్ నెంబర్ అన్నాడు కదా, మరి ఆ ఒరిజినల్ నెంబర్ ఏమనుకున్నాం మనం? 3x 5x అనుకున్నాం. క్లియర్ కదా? కాబట్టి అదే రాస్తున్నాం. చూడండి, 3x అన్నాడు కాబట్టి ఇది 3x అని రాయండి. నెక్స్ట్ ఇది ఎంత? 5x అని రాసినట్లయితే 3 × 11 అని రాస్తే ఎంత? 33 రావడం జరిగింది. నెక్స్ట్ 5 × 11 అన్నాం కాబట్టి ఎంత? 55 రావడం జరిగింది. ఇక్కడి వరకు క్లియర్. ఏమొచ్చినాయి మనకు? ఒరిజినల్ నంబర్ వచ్చినాయి. కానీ ఒరిజినల్ నంబర్ అడగలేదు. మనం ఏం చేయమన్నాడు? మళ్ళీ ఇప్పుడు 5 ఈస్ యాడెడ్ టు ఈచ్ ది ఒరిజినల్ నంబర్ దెన్ ద రేషియో బికమ్స్ అన్నాడు. మనకు కావాల్సింది ఏం రాస్తున్నామంటే చూడండి, 33కి ఎంత యాడ్ చేయాలి? 5 యాడ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత 55 కూడా ఎంత యాడ్ చేయాలి? 5 అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు చెక్ చేస్తే 33 + 5 ఎంత? 38 వచ్చింది. 55 + 5 ఎంత అంటే 60 వచ్చింది. 2 తోటి క్యాన్సిల్ వేస్తే 2 19s తర్వాత 2 30s రావడం జరిగింది. 19:30. మరి 19:30 అంటే ఏమొచ్చింది?
ఆప్షన్ 3 అనేది రావడం జరిగింది. ఇక్కడ వరకు క్లియరే కదా. కాబట్టి ఇది జనరల్గా మనం ఎక్స్ మోడల్లో సాల్వ్ చేస్తాం, అవునా కదా. లేదు నేను మెథడ్ 2 చేస్తా అంటే కూడా చేయొచ్చు. ఏంటిది మెథడ్ 2 అనుకున్నాం మనం? క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పటిదాకా మనం హెడ్డింగ్ పెట్టుకున్నదే కదా మన థంబ్నెయిల్లో, క్రాస్ మల్టిప్లికేషన్ లేదా క్రాస్ ప్రోడక్ట్ అని నేర్చుకున్నాం. కాబట్టి ఫస్ట్ అదే రాస్తున్నా చూడండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు? రేషియో రాసుకోండి. ఇక 3:5 అని రాసినాం. 3:5. నెక్స్ట్ మళ్ళీ రేషియో రాస్తే 10:21 అని రాసినాం. ఓకేనా. ఫస్ట్ ఏం చేయమన్నాడంటే చూడండి, ఎంత? 13 తీసేయమన్నాడు. ఇక 13 కాబట్టి -13, ఇక -13 అని రాయమన్నాడు. కాబట్టి ఇక చూసినట్లయితే 21 × 3 అంటే ఎంత? 63 రావడం జరిగింది. 63. 10 × 5 అంటే 50. ఈ 63కి 50కి డిఫరెన్స్ ఎంత? 13 వచ్చింది. 21 × 13 అంటే ఆల్రెడీ మనం చేసినాం కాబట్టి 273 వచ్చింది. నెక్స్ట్ 10 × 13 అంటే ఎంత వచ్చిందంటే 130 రావడం జరిగింది. వీళ్ళ మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే 143 ఉంది. అంటే ఇక 13 పార్ట్స్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 143 వచ్చింది. మనకు ఒరిజినల్ నెంబర్ అన్నాడు కాబట్టి ఇది 3 అని రాయండి. నెక్స్ట్ ఇది 5 అని రాయండి. మరి 3 పార్ట్స్కి ఎంత? 13 పార్ట్స్ అంటే 13 11 అనే కదా. నెక్స్ట్ 3 పార్ట్స్ అంటే ఎంత? 33 వచ్చింది. నెక్స్ట్ 5 పార్ట్స్ అంటే 55 వచ్చింది. కానీ క్వశ్చన్ అది అడగలే మనకు. మళ్ళీ ఏం చేయమన్నాడు? దీనికి 5 యాడ్ చేయమన్నాడు, దీనికి కూడా 5 యాడ్ చేయమన్నాడు. కాబట్టి 38 ఎంత? 60. కాబట్టి 2 19s తర్వాత ఎంత? 2 30s. 19:30 అనేది రావడం జరిగింది. మరి 19:30 అంటే ఏమొచ్చింది? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఇలా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసినట్లయితే ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఎక్స్ మోడల్ నేర్చుకోండి లేదా కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే మనం ఈ క్రాస్ మల్టిప్లికేషన్ లేదా క్రాస్ ప్రొడక్ట్ అనేది చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సేమ్ అలానే ఇక మనం ఏం చేస్తామంటే ఎక్స్ మోడల్ చేయకుండా డైరెక్ట్ ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషనే చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మనం కాన్సెప్ట్ చెప్పినాం కదా. సేమ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏమని మెన్షన్ చేసిండు? ది రేషియో ఆఫ్ 2 numbers is 3:5. If 8 is added to first, 7 the second, then the ratio becomes 2:3. What will be the ratio becomes if 6 is added to each అన్నాడు. ఒక చూడండి, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5 ఇచ్చిండు. మొదటి సంఖ్యకు 8 కలిపి రెండవ సంఖ్యకు 7 కలిపినట్లయితే ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి దేనిగా మారిందట? 2:3గా మారుతుంది. అయితే ఆ రెండింటికి 6 కలిపినట్లయితే వాటి మధ్య నిష్పత్తి, ఇది కూడా SSC CPO 2019లో రావడం జరిగింది. ఇవన్నీ మనం క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ లో వచ్చినటికే మనం దీని యొక్క సొల్యూషన్ అంటే ఫస్ట్ మెథడ్ కావచ్చు, సెకండ్ మెథడ్ కావచ్చు, డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. ఒక్కసారి చూసినట్లయితే మనకి ఇచ్చిన రేషియో ఏంటిది? మనకు ఇక 3:5 అన్నాడు. 3:5 అన్నాడు కాబట్టి ఇక 3:5 రాసినాం. నెక్స్ట్ తర్వాత రేషియో మళ్ళీ ఏమన్నాడు? 2:3 అన్నాడు కదా. ఇక 2:3 రాసినాం. ఓకేనా. ఫస్ట్ నెంబర్కి ఎంత యాడ్ చేయమన్నాడు? 8 యాడ్ చేయమన్నాడు. నెక్స్ట్ సెకండ్ నెంబర్కి ఎంత యాడ్ చేయమన్నాడు అంటే 7 యాడ్ చేయమన్నాడు. ఇక్కడ వరకు క్లియర్ కదా. క్రాస్ మల్టిప్లికేషన్ 3 3s ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. నెక్స్ట్ 2 5s ఎంత అంటే 10 వచ్చింది. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1 పార్ట్ వచ్చింది. 3 3s 9, 2 5s 10. 9కు 10కు డిఫరెన్స్ ఎంత అంటే 1 వచ్చింది. క్లియర్. నెక్స్ట్ తర్వాత ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే 3 8s ఎంత అంటే 24 వచ్చింది. నెక్స్ట్ 2 7s ఎంత వచ్చిందంటే 14 వచ్చింది. ఇక వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 10 వచ్చింది. ఎన్ని పార్ట్స్ ఉంటే? 1 పార్ట్ ఉంటే, కాబట్టి అదే రాస్తున్నాం చూడండి. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 వస్తే మనకు ఒరిజినల్ నెంబర్ ఇదే కదా. ఒరిజినల్ నెంబర్ 3 5 కాబట్టి ఫస్ట్ 3 పార్ట్స్ ఈక్వల్ ఎంత రాస్తున్నాం? 30 రాస్తున్నాం. నెక్స్ట్ 5 పార్ట్స్ అంటే 50. ఇక్కడి వరకు క్లియర్. 30 50 ఇక్కడ వరకు క్లియర్ కదా. తర్వాత ఏం క్వశ్చన్ ఏమన్నాడు? ఎవ్రీ నెంబర్ యాడెడ్ విత్ 6 అన్నాడు. ప్రతి నెంబర్కి ఎంత యాడ్ చేయాలి? 6 అనేది యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే +6 అని రాస్తున్నాం. +6 అని రాస్తే ఎంత వచ్చింది? 36 వచ్చింది. నెక్స్ట్ 56 వచ్చింది. 4 తోటి క్యాన్సిల్ అయితే కాబట్టి 4 9s 4 14s అంటే మనకి ఏమొచ్చింది రేషియో? 9:14 అనేది రావడం జరిగింది. మరి 9:14 అంటే ఏమొచ్చింది? ఆప్షన్ 4
ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. ఒక్కసారి చెక్ చేసినట్లయితే మన న్యూ బ్యాచ్ అన్నాం కదా, న్యూ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జనరల్ స్టడీస్ తోట అని చాలా మందికి డౌట్ వచ్చింది. ఓకేనా, 27th రోజు మనం కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకు ఈ మూడింటి గురించే మనం క్లాస్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరికి ఉపయోగ విధంగా మనకు జనరల్ స్టడీస్ అనేది ఇప్పుడు యాడ్ చేసి అనేది ఏంటిది మనం ఇప్పుడు ఈ బ్యాచ్లో అనేది మనం డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. ఒక్కసారి చూసినట్లయితే ఫస్ట్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసినామంటే 2022 సెప్టెంబర్ 21లో మనం హైదరాబాద్లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నవంబర్లో అదే 2022లో మనం విజయనగరం ఏపీలో స్టార్ట్ చేయడం జరిగింది. మనం స్టార్ట్ చేసినప్పుడే అప్పుడు నోటిఫికేషన్ ఉంది కదా, ఏపీ కానీ తెలంగాణ కానీ 2022-23 నోటిఫికేషన్ ఉంది. ఆ ఫస్ట్ నోటిఫికేషన్లోనే ఎస్ఐలో స్టేట్ సెకండ్ విజయ్ భాస్కర్ రావడం జరిగింది. నెక్స్ట్ స్టేట్ థర్డ్ అనేది జగదీష్ కుమార్ కు రావడం జరిగింది. ఇది ఫస్ట్ ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే ఎవరైతే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారో ఫస్ట్ స్టార్ట్ చేయడం తోటే స్టేట్ సెకండ్ థర్డ్ అనేది ఫస్ట్ అనేది మనకు రావడమే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు తెలంగాణ వాళ్ళకి కానీ ఏపీ వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది ఏంటిది, పోలీసు తర్వాత రైల్వే, ఈ రెండే కదా. ఈ రెండింటికి కామన్గా ఉండే సబ్జెక్ట్ ఏమిటిది మీకు తెలిసింది, అరిథమెటిక్, రీజనింగ్ 50% అనేది ఉండడం జరిగింది కదా. దీనితో పాటుగా మిగతా అందరికీ యూజ్ అయ్యే విధంగా జనరల్ స్టడీస్ కూడా యాడ్ చేసి మనం 27th రోజున బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10 AM కు క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అడ్రస్ చూసినట్లయితే మెట్రో పిల్లర్ నెంబర్ 1529. ఓకే, ఇప్పుడు చూడండి ప్రతిదీ కూడా మనం ఇక్కడ ఏదైతే 2022లో స్టార్ట్ చేసినామో ఓకే అక్కడికి వెళ్ళి మనం జర్నీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు కొంతమందికి మనకు మ్యాథ్స్ క్లాస్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. మరి జనరల్ స్టడీస్ ఎలా ఉంటుంది, ఎలా వివర్ చెప్తారంటే ప్రతి సబ్జెక్టుకు 2 లేదా 3 ఫ్యాకల్టీ తోటి చెప్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్లో ఏంటి జనరల్ చూసినట్లయితే ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ తర్వాత బయాలజీ ఉందనుకోండి, ఈ 3 కలిపి ఒకరే చెప్తారు. తర్వాత దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ తర్వాత బయాలజీతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి ఒకరే చెప్తారు. కాబట్టి ఇలా చెప్పే కంటే ఫిజిక్స్ సపరేట్ ఉండాలి, తర్వాత కెమిస్ట్రీ సపరేట్ ఉండాలి, నెక్స్ట్ బయాలజీ సపరేట్ ఉండాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సపరేట్ ఉండే విధంగా మనం ఒక్కొక్క సబ్జెక్టుకు 2 లేదా 3 ఫ్యాకల్టీని అనేది ఇక్కడ చెప్పించడం జరుగుతుంది. ఎవరైతే ఈ 2025-2026లో జాబ్ కొట్టాలని ఎవరైతే కసి పట్టుదల ఉందో వారు వచ్చి ఫస్ట్ వారం రోజుల పాటు ఫ్రీ వినండి క్లాసులు. విన్న తర్వాతనే మీ యొక్క డిసిజన్ అనేది తీసుకోండి. ఒకసారి మనం చూసినట్లయితే ఇంతకుముందు మనం మ్యాథ్స్ బుక్ చూసినట్లయితే మనకు 2020లో రిలీజ్ అయింది ఫస్ట్ ఎడిషన్, 22 సెకండ్, తర్వాత 24 అనేది థర్డ్ ఎడిషన్, దాన్ని 3.0 అనుకున్నాం. మనం చూస్తే తెలంగాణ కావచ్చు, ఎస్ఐలో కావచ్చు, మనకు తెలంగాణ ఎస్ఐలో ప్రిలిమ్స్ లో 41కు 38 వచ్చింది, కానిస్టేబుల్లో 21కు 21, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐలో మనకు 33కి 27, కానిస్టేబుల్లో 12కు 12 అనేది రావడం జరిగింది. మన బుక్లోకి వెళ్ళి మీకు పేజ్ నెంబర్తో సహా ఎగ్జామ్ జరిగిన రోజునే మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అంటే క్వశ్చన్ ఏమొచ్చింది ఎగ్జామ్లో, మన బుక్లో ఏముంది, ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే పేజ్ నెంబర్తో సహా యూట్యూబ్లో చూపెట్టిన ఫస్ట్ పర్సన్ 2022-23లో అది మనమే. అది అందరికీ తెలిసింది. కాబట్టి మ్యాథ్స్ ఒక్కటే కాదు, జిఎస్ కూడా ఉండాలి, అందరికీ ఉపయోగ విధంగా ఉండే విధంగా ఈ బ్యాచ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే 2025-26లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఇచ్చిన ఫోటోలు జనరల్ మాత్రమే, ఇంకా ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంకా చాలా మంది మన గ్రూప్ 4 ఉన్నది, తర్వాత రైల్వే వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఇంకా కానిస్టేబుల్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇదంతా జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఇదంతా మన స్టూడెంట్సే. కాబట్టి ఒకసారి చూడండి, ఎస్ఐలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు మనకు 9 మెంబర్స్, ఇది అఫీషియల్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కానిస్టేబుల్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 50+ అనేది రావడం జరిగింది. కానిస్టేబుల్ గ్రూప్ 4 అనేది 20+ అనేది రావడం జరిగింది. ఇవన్నీ 2022-23 నోటిఫికేషన్ ఏపీ కావచ్చు, తెలంగాణలో కావచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడు 27th మార్నింగ్ 10 AM కు స్టార్ట్ అవుతుంది. ఒకసారి అడ్రస్ చూడండి. ఈ అడ్రస్ కొంచెం మెట్రో పిల్లర్ నెంబర్ 1529 beside CMR షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd ఫ్లోర్. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే లోకేశ్వర్ ఆనంద్ గిరీష్ కాంప్లెక్స్, దిల్సుఖ్ నగర్. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 9666309098కు మీ యొక్క నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడికి వెళ్ళి చూడండి, మనకి ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్ గురించే కదా. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే ది రేషియో ఆఫ్ ఇన్కమ్ సీత అండ్ గీత ఇస్ 2:3 అండ్ దేర్ ఎక్స్పెండిచర్ రేషియో ఇస్ 3:5. ఇఫ్ ఈచ్ సేవ్ 5,000 రూపీస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ దెన్ ఫైండ్ ది ఇన్కమ్ ఆఫ్ గీత అన్నాడు. సీత మరియు గీతల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి 2:3, ఖర్చుల మధ్య నిష్పత్తి 3:5. ఒకవేళ నెల చివరన వారు ప్రతి ఒక్కరు 5,000 రూపాయలు పొదుపు చేసినట్లయితే గీత యొక్క ఆదాయం కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చిండంటే రేషియోలు 2 ఇచ్చిండు. ఒకటేమో ఇన్కమ్ రేషియో, ఇంకోటేమో ఎక్స్పెండిచర్ రేషియో అనేది ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు మనం ఇన్కమ్ అంటే తెలియాలి కదా. మనకు ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అని రాస్తాం. ఈ ఇన్కమ్ ను సేవింగ్ లెక్కలి తీసేసినట్లయితే మనకేమొస్తుంది, ఎక్స్పెండిచర్ రావడం జరుగుతుంది. లేదా ఇన్కమ్ లెక్కలి ఎక్స్పెండిచర్ తీసేసినట్లయితే సేవింగ్ వస్తుంది. ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపే కదా. నాకు ఖర్చు కావాలంటే ఆదాయంలోకి వెళ్ళి పొదుపు తీసేయండి, పొదుపే రావాలంటే ఆదాయంలోకి వెళ్ళి ఏం తీసేయాలి, ఖర్చు తీసేయాలి. ఇది జనరల్ బేసిక్ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు అంతా మనం నేర్చుకునే దేని గురించి, క్రాస్ మల్టిప్లికేషన్, అవునా కదా. కాబట్టి అదే రాస్తున్నా చూడండి. ఫస్ట్ 2:3 అన్నాడు, ఇక 2:3 అన్నాడు. నెక్స్ట్ తర్వాత రేషియో ఇచ్చిండు 3:5 అన్నాడు, 3:5 అన్నాడు. నెక్స్ట్ చెక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎంత సేవ్ చేస్తారట, 5,000 రూపీస్ సేవ్ చేయడం జరుగుతుంది. 5,000 రూపీస్, ఓకేనా. కాబట్టి 2 5s 10 వచ్చింది, 2 5s 10 వచ్చింది. తర్వాత 3 3s 9 అనేది రావడం జరిగింది. 10:9 అన్నాం కాబట్టి డిఫరెన్స్ 1 పార్ట్ ఉంది. నెక్స్ట్ 5 5s 25,000 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 3 5s 15 అనేది రావడం జరిగింది. 3 5s 15, ఓకేనా. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఒకసారి చూసినట్లయితే వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 10,000 రూపీస్ ఉన్నది, ఓకేనా. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10,000 రూపీస్ ఉంది. 10,000 రూపీస్ ఉంది కాబట్టి మరి మనకు కావాల్సింది ఎంత, ఈ 2 పార్ట్స్ 3 పార్ట్స్. దాంట్లో ఎవరిని అడిగిండు, గీత అడిగిండు. మరి గీత అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్. కాబట్టి 1 పార్ట్ 10,000 అయితే 3 పార్ట్స్ ఎంత వచ్చింది మనకు, 30,000 అనేది రావడం జరిగింది. మరి 30,000 అంటే ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. మనం మాట్లాడుకునేదంతా దేని గురించి అంటే క్రాస్ మల్టిప్లికేషనే. కాబట్టి ఓన్లీ నేను క్రాస్ మల్టిప్లికేషన్ గురించే డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇలాంటి ప్రాబ్లం మన ప్రీవియస్ కావచ్చు, ఇది కావచ్చు, ఎక్స్ మోడల్ చేయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఈక్వల్ మెథడ్ చేయొచ్చు, త్రూ ఆప్షన్ ద్వారా కూడా చేయొచ్చు, ఫార్ములా యూజ్ చేయొచ్చు, 5 మెథడ్స్ యూజ్ చేయొచ్చు ఇలాంటి కాన్సెప్ట్లు ఇచ్చినప్పుడు. కానీ ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ అంతా దేని గురించి, క్రాస్ మల్టిప్లికేషనే. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ గురించే మనం డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఈ ఇన్కమ్ తర్వాత ఎక్స్పెండిచర్ సేవింగ్ రావాలంటే ఫస్ట్ ఈ ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అని తెలియాలి కదా. నెక్స్ట్ అలానే ఇన్కమ్లోకి వెళ్ళి సేవింగ్ తీసేస్తే ఎక్స్పెండిచర్, ఇన్కమ్లోకి వెళ్ళి ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్ అనేది రావాలి. కాబట్టి మీకు ఆ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇది చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, 2:3 అన్నాడు, 3:5 కాబట్టి 5 2s 10, 3 3s 9. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 పార్ట్ వచ్చింది. నెక్స్ట్ 5 5s 25, 3 5s 15. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది, 10,000. 1 పార్ట్ 10,000 అయితే మరి 3 పార్ట్స్ 30,000 అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇలా సాల్వ్ చేయొచ్చు కదా. లేదు మరి ఇక్కడ 5,000 కాకుండా డిఫరెంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి ఒక్కసారి చెక్ చేసినట్లయితే, ఓకేనా. మనకి ఏమని మెన్షన్ చేసిండు, బిఫోర్ ఏ bottle the ratio of tanks to planes in an army was 5:3. During the war 1,000 tanks were destroyed and 800 planes were destroyed. The ratio of tanks to planes become 2:1 అన్నాడు. What is the number of tanks after the war? CGL 2020లో వచ్చింది, MTS 2022లో కూడా ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. యుద్ధం ముందు సైన్యంలోని ట్యాంకులు మరియు విమానాల మధ్య నిష్పత్తి 5:3. యుద్ధంలో 1000 ట్యాంకులు మరియు 800 విమానాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ట్యాంకులు మరియు విమానాల మధ్య నిష్పత్తి 2:1 అయితే యుద్ధం తర్వాత ఉన్న ట్యాంకులు ఫస్ట్ మనకు స్టార్టింగ్లో ఇనిషియల్గా ఏమున్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత అందులోకి వెళ్ళి 1000 తీసేస్తే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది కదా. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు ప్రీవియస్లో ఎస్ఎస్సిలో చూస్తే ప్రతిసారి కనబడుతున్నాయి. కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. ఫస్ట్ మనకి ఏమేమి మెన్షన్ చేసిందంటే చూడండి, ఇక్కడ ట్యాంక్స్ ఇచ్చిండు, తర్వాత ప్లేన్స్ ఇచ్చిండు.
ఇచ్చిండు ఓకేనా మనకు యుద్ధ ట్యాంకులు ఇచ్చిండు తర్వాత విమానాలని కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు 5:3 ఇచ్చిండు ఫస్ట్ రేషియో తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చిండు 2:1 అనేది ఇచ్చిండు 2:1 అనేది ఇచ్చిండు ఓకేనా ఫస్ట్ ఏమైంది ట్యాంక్స్ అనేవి 1000 అనేవి ఓకే డిస్ట్రాయ్ అయిపోయినట్ట నెక్స్ట్ తర్వాత 800 అనేవి డిస్ట్రాయ్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే 5 1s 5 వచ్చింది 5 1s 5 5 1s 5 వచ్చింది నెక్స్ట్ తర్వాత 2 3s 6 రావడం జరిగింది వీళ్ళ మధ్య డిఫరెన్స్ 1 పార్ట్ వచ్చింది 1 into 1000 అంటే 1000 రావడం జరిగింది నెక్స్ట్ 2 into 8 అంటే 1600 అని రావడం జరిగింది వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత 600 వచ్చింది ఇక 600 కాబట్టి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది మరి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 600 అయితే మరి మనం అడిగింది ఏంటిది ఓన్లీ ట్యాంక్స్ ఓకేనా నంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఆఫ్టర్ ది వార్ అన్నాడు కాబట్టి 1 పార్ట్ 600 అయితే మనకు కావాల్సింది 5 పార్ట్సే కదా మరి 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత 5 6 3000 రావడం జరిగింది 3000 ఈ 3000 ఏంటిది బిఫోర్ ది వార్ అంటే యుద్ధం కంటే ముందు మరి మనకు కావాల్సింది ఏంటిది ఆఫ్టర్ ది వార్ అన్నాడు యుద్ధం తర్వాత కదా యాక్చువల్లీ ట్యాంక్స్ అనేవి ఎన్ని విధ్వంసం అయిపోయినాయి 1000 కాబట్టి 3000 లకి వెళ్ళి 1000 తీసేస్తే ఎంత వచ్చిందంటే 2000 అనేవి వచ్చినాయి నంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఆఫ్టర్ ది వార్ ఓకేనా మరి 2000 అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ చాలా మంది 3000 చూడంగానే ఇట్లా పెట్టేస్తారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఉంటది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇదంతా క్రాస్ మల్టిప్లికేషన్ గురించే కదా మనం మాట్లాడేది ఫస్ట్ ట్యాంక్స్ తర్వాత ఇక్కడ ఏంటిది ప్లేన్స్ 5:3 అన్నాడు 2:1 అన్నాడు రెండు కూడా ఇక్కడ 1000 అన్నాడు 800 అన్నాడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 600 అనేది రావడం జరిగింది నెక్స్ట్ తర్వాత 5 పార్ట్స్ అంటే 3000 ఇది ఎప్పుడు బిఫోర్ ది వార్ అన్నాడు తర్వాత ఆఫ్టర్ ది వార్ కాబట్టి 3000 లకి వెళ్ళి 1000 తీసేస్తే ఎంత 2000 అనేది రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఏమున్నాయంటే ఆఫ్టర్ ది వార్ ది నంబర్ ఆఫ్ ట్యాంక్స్ వర్ 2000 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ ఇలా చేసినట్లయితే మన క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయొచ్చు ఇది జస్ట్ మీకు శాంపులే ఎవరైతే లెర్నర్స్ లేదా బిగినర్స్ ఉన్నారో వాళ్ళ కోసమే జస్ట్ ఎందుకంటే వాళ్ళు చేయంగానే ఫస్ట్ ప్రాబ్లం పెద్దగా కనపడ్డాయి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే భయపడతారు ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కాబట్టి ఫస్ట్ వాళ్ళకు భయం పోవాలంటే ఏం చేయాలంటే చిన్న చిన్న క్వశ్చన్స్తో స్టార్ట్ చేసి వాళ్ళకి ఎప్పుడైతే మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ వస్తుందో వచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లం అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి స్టార్టింగ్ వచ్చినప్పుడే అడ్వాన్స్ క్వశ్చన్స్ చెప్పినా అనుకోండి ఇక అటైపోతాడు అవునా కదా కాబట్టి వాళ్ళకి ఫస్ట్ బేసిక్ లో కొంతమందికి ప్లస్లు మైనస్లు ఇంటూ కూడా రావు ఓకేనా కాబట్టి వాళ్ళకి ఫస్ట్ అవి నేర్పించిన తర్వాత మనకు కావాల్సింది ఏంటిది సెకండ్ లెవెల్ 2కి వెళ్తాం కాబట్టి మోడరేట్ మోడల్కి లేదా మోడరేట్ లెవెల్కి వెళ్ళిపోవాలి తర్వాత మనకు కావాల్సింది లాస్ట్ ఏముంటుంది అడ్వాన్స్ లెవెల్ ఓకేనా కాబట్టి అడ్వాన్స్ లెవెల్ చేసినట్లయితే ఆల్రెడీగా బేసిక్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది కదా స్ట్రాంగ్ అయిన వెంటనే ఇక మనకు లెవెల్ 3 అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు కూడా అలవాటు అయిపోతారు అంతేకాని ఫస్ట్ క్వశ్చన్ రాసుకో సెకండ్ క్వశ్చన్ రాసుకో థర్డ్ క్వశ్చన్ రాసుకున్నాం అనుకోండి ఒక హ్యాండ్ అవుట్ ఇచ్చి అది కరెక్ట్ కాదు కాబట్టి ఫస్ట్ బేసిక్ నేర్చుకోవాలి బేసిక్ నేర్పియాలి నేర్పించిన తర్వాత ఇక తర్వాత మోడరేట్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ కాబట్టి ఇప్పుడు వీళ్ళన్ని దృష్టిలో పెట్టుకొని మనం 27th జనవరి రోజున మనకు మార్నింగ్ 10 AM కు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది చాలా మందికి డౌట్ వస్తున్నాయి ఏంటంటే ఓన్లీ జనరల్ స్టడీస్ ఏ ఉంటుందంటే జనరల్ స్టడీస్ తో పాటుగా మ్యాథ్స్ కూడా ఉంటుంది లేదా నాకు మ్యాథ్సే కావాలంటే సపరేట్ మ్యాథ్స్ క్లాస్ కూడా ఉండడం జరుగుతుంది అరిథమెటిక్ రీజనింగ్ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఒకసారి చూడండి ఈ బ్యాచ్ లో అనేది ఈ అరిథమెటిక్ 3.0 రీజనింగ్ 3.0 అడ్వాన్స్ 3.0 గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ బ్యాచ్ లో ఓకేనా కాబట్టి దీంట్లో బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మీకు ఆన్లైన్ లో ఉండడం జరిగింది ఈ అరిథమెటిక్ 3.0 కావచ్చు రీజనింగ్ కావచ్చు అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించిన ది 3.0 కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ బ్యాచ్ లో 27th రోజు జరిగే బ్యాచ్ లో డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలి 2025-26 లో అనుకుంటున్నారో ఈ నెంబర్ కు 9666309098 కు నెంబర్కు కాల్ చేసి మీ యొక్క నేమ్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి.